Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి గతంలో కరోనరీ కోటాకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత గ్రీవియన్సెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే అప్డేట్ మనకి ఎంబీబీఎస్ ఆర్ లేదంటే బీడీఎస్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో నీట్ యూజీ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎందులో అంటే మేనేజ్మెంట్ కోటాలు. సో వాళ్ళందరికీ సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో లేని వ్యక్తుల లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు, నేను అది కూడా చూపిస్తాను. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో అన్ని వివరాలు సరిగా ఉంటే ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, అంటే ఇప్పుడు మైనారిటీయా, లోకలా, కేటగిరీయా, జెండర్, నేమ్, స్కోర్, రోల్ నెంబర్, ర్యాంక్ ఏది ప్రాబ్లం ఉన్నా కూడా ఏసీడీఎస్ ఎలిజిబిలిటీ, సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఓకేనండి. కరెక్ట్గా లేకపోతే ఏం చేయాలి అంటే మనం ఏమైనా గ్రీవియన్సెస్ ఉంటే కనుక సెప్టెంబర్ 19, 2025 సాయంత్రం 5 గంటల లోపు మనమైతే ఇక్కడ వెబ్సైట్ మెయిల్ ఐడి ఏదైతే కనిపిస్తుందో ఆ మెయిల్ ఐడికి మనం మెయిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. knrugadmission@gmail.comకి అయితే మనం మెయిల్ చేసి సపోర్టెడ్ డాక్యుమెంట్స్, ఇప్పుడు కనుక మీరు క్యాస్ట్ తప్పు పడింది అనుకోండి, మీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అది సబ్మిట్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి మీ గ్రీవియన్స్ అనేది తెలియజేస్తే సో వాళ్ళు క్లియర్ చేస్తారు. ఓకేనా? విత్ ఇన్ డేటే మనం పంపించాల్సిన అవసరం ఉంటుందండి. సెప్టెంబర్ 19, 2025 సాయంత్రం 5 గంటల తర్వాత కనుక ఇస్తే కనుక వాళ్ళైతే కన్సిడర్ చేయరు. ఓకేనా? మీరు కనుక ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక గ్రీవియన్స్కి అంటే గ్రీవెన్స్ సెల్ ఓపెన్ అయినంత వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు, మెయిల్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అథారిటీ బాడీ వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వండి. ఇది వచ్చేసి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఏవైతే మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయో వాటన్నిటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత రిలీజ్ చేసిన లిస్ట్. ఇప్పుడు గ్రీవియన్స్ సెల్ క్లోజ్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. ఓకేనా? సో అసలు ఎంతమంది లేరో చూద్దాం. 2 నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు మనకి. లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే, సో మనకి ఏదైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారో knrugadmission@gmail.comకి సెప్టెంబర్ 19, 5 గంటల లోపే మనం వాళ్ళందరికీ కూడా మెయిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయో మన దగ్గర ఆ డాక్యుమెంట్స్తో మనం వాళ్ళకి మెయిల్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ ఓకే మీరు పంపిన డాక్యుమెంట్ సరైనదే అని వాళ్ళు ధృవీకరించినట్టయితే మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. మనం రీసెంట్గా కాంపిటేటివ్ అథారిటీ కోటాలో చూసాం కదా, ఇంచుమించుగా ఒక 60-70 మంది అయితే యాడ్ అయ్యారండి. 620తో అయితే రిలీజ్ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఒక 60 మెంబర్స్ వరకు యాడ్ అయ్యారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ మనం రీమార్క్స్ చూసుకుంటే కనుక నో 9th క్లాస్ బోనాఫైడ్, అంటే మనం మార్క్స్ మెమోస్ కానీ లేదు అంటే ఏవైతే స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయో 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అడుగుతారో అవి పెట్టడంలో ఫెయిల్ అయినా, లేదు అంటే మన క్యాస్ట్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ ఏమైనా ఫెయిల్ అవుతూ ఉంటాం పెట్టడంలో, అంటే అవి బ్లర్ అయి ఉండొచ్చు, రకరకాల కండిషన్స్ ఉంటాయి కదా. సో అలాంటి కండిషన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది రిమార్క్స్లో. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరందరూ కూడా మళ్ళీ నేను చెప్పిన మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. సెప్టెంబర్ 19, సాయంత్రం 5 గంటల లోపు అయితే, డేట్ మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబర్ 19 సాయంత్రం 5 గంటల లోపు మీరు మెయిల్ చేయాలండి. సో ఈ గ్రీవియన్స్ సెల్ కనుక క్లోజ్ అయిపోతే ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు. అసలు నాట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 86 మంది అయితే ఉన్నారు. హోప్ఫుల్లీ మీరందరూ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఇమీడియట్గా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మెయిల్ అనేది చేయండి. ఓకేనా? ఇది ఇవాళ వీడియో అండి. మీకు ఎలాంటి డౌట్స్ కానీ లేదు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో ఎలాంటి భయం అవసరం లేదు, ఓపిక్గా మీరైతే మెయిల్ చేయండి, మీరు ఖచ్చితంగా ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఓకేనా? మీకు ఎలాంటి హెల్ప్ కావాలని EduNine అయితే ఉంది, ఖచ్చితంగా రీచ్ అవుట్ అవ్వండి. ఓకే, ఇది ఇవాళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.